హాయ్ అండి, పాములు రాకుండా ఉండాలంటే ఈ ఒక్క ప్లాంట్ ఇంట్లో పెంచుకోండి చాలు. సో ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే మా గార్డెన్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ ప్లాంట్స్ అయితే చక్కగా నేను రోజువారీ, అంటే మాకు ప్లేస్ అయితే ఎక్కువగా ఏమీ లేదండి, తక్కువ ప్లేస్లో ఉన్నా నేను ఇలాంటివి ప్లాంట్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇలా చిన్న చిన్న కుండీల్లో అయినా ఇలా ప్లాంట్స్ అయితే పెంచుకుంటూ ఉంటాను. ఆర్గానిక్గా మనం ఇలాగ ఇంట్లోనే పండించుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు కదండి. అలానే మనం ఇంట్లో చిన్న చిన్న కుండీల్లో అయినా ప్లాంట్స్ పెంచుకోవటం వల్ల మనకి మానసిక ఒత్తిడి నుంచి కూడా కాపాడుకోవచ్చు. సో మా గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని ప్లాంట్స్ అయితే మీకు చూపిస్తున్నానండి. ఇది చిన్న ప్లాంటేనండి, ఇది చింత చిగురు ప్లాంటు. ఈ ప్లాంట్ నేను అప్పుడప్పుడు ఇలాగా ఈ చిగురుని అయితే కట్ చేస్తూ ఉంటానండి. ఇలాగ అప్పుడప్పుడు వచ్చినటువంటి ఈ చింత చిగురిని కలెక్ట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కర్రీ అయితే చేసుకుంటూ ఉంటానండి. సో ఇక తోటకూర కూడా ఒక ఐరన్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చండి. నేను ఆకుకూర ఎక్కువగానే పెంచుకుంటూ ఉంటాను. ఆకుకూర అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ విధంగా నేను ఈ ఆకుకూరని, తోటకూర ఎక్కువగా 1 వీక్కి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఇలా హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మనకి ఐరన్ ట్యాబ్లెట్తో అవసరం లేకుండా ఈ ఒక్క ప్లాంట్ని, తోటకూరని పెంచుకుంటే చాలండి. పక్కనే పొనగంట ఆకు కూడా ఉంది. ఇంకా ఈ ప్లాంట్స్ కూడా ఈగురు వస్తే ఈ ఈగురును కూడా నేను తెంపుకుంటున్నాను. ఇలా ఇవి రెండు కలిపి చక్కగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా ఆయిల్ వేయకుండా మనం చక్కగా ఇలా ఆ వాటర్తోనే మగ్గించుకున్నాం అనుకోండి, కడిగినటువంటి ఆకుకూర వాటర్తోనే కర్రీ చేసుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రావండి. ఎక్కువగా ఆయిల్ యూజ్ చేస్తే అనేక ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి. సో చామదుంప పెడితే దుంపలు మనకి యూజ్ అవుతాయి, ఆకులు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో ఆకులను కూడా నేను కట్ చేసుకున్నాను పప్పులో వేసుకుందామని. దీనివల్ల కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో నేను దుంపల కోసం కాదు కానీ నేను ఎక్కువగా ఆకులను మాత్రమే తీసుకుంటానండి. అందుకనే ఇంకా నేను చామదుంపలను అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసేటటువంటి ప్లాంట్ వచ్చేసి తల్లీశ్వరి ప్లాంట్ అంటారండి. ఇంకా ఇది చిన్న ప్లాంటే కానీ దీనికి కొద్దిగా పెద్ద అయితే దీనికి పూలు కూడా వస్తాయండి, తెల్లగా పూలు కూడా పోస్తాయి, కాయలు ఉంటాయి. ఈ ఒక్క ప్లాంట్ మన ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి, పాముల బెడద నుంచి తప్పించుకోవచ్చు. సో పాములతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు, పాములు ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదా. అలా రాకుండా ఉండాలంటే ఈ ఒక్క ప్లాంట్ని పెంచుకోండి చాలు. చక్కగా మన ఇంటి దరిదాపులకు కూడా పాము అనేది రాదండి, వీటి స్మెల్ అనేది వాటికి పడదు కాబట్టి. సో ఈ ఒక్క ప్లాంట్ మన ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి, మన గార్డెన్లో ఉంటే చాలండి, వీటి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో హెల్త్ టిప్స్, అలానే కిచెన్ టిప్స్ ఇలాంటివి చాలా ఉంటాయండి, స్టిచ్చింగ్ వీడియోస్, సో అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయండి. సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.